విశాఖ రంగానాడు సభా వేదికను పోలీసులు మళ్లీ మార్చారు. మొదట బీచ్లో అనుమతికి నిరాకరించి పార్కు హోటల్ దగ్గర అనుమతిచ్చారు. ఇక తాజాగా ఆ అనుమతులు కూడా రద్దు చేసి మళ్లీ ఆంక్షలు విధించారు. ఇనార్బిట్ మాల్ దగ్గర వేదికను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో మాల్ దగ్గర వేదిక స్థలాన్ని రంగానాడు నిర్వాహకులు పరిశీలించారు. విశాఖ రంగానాడు సభా వేదికను పోలీసులు మళ్లీ మార్చారు. మొదట బీచ్లో అనుమతికి నిరాకరించి పార్కు హోటల్ దగ్గర అనుమతిచ్చారు. తాజాగా ఆ అనుమతులను కూడా రద్దు చేసి మళ్లీ ఆంక్షలు విధించారు. ఇనార్బిట్ మాల్ దగ్గర వేదికను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో మాల్ దగ్గర వేదిక స్థలాన్ని రంగానాడు నిర్వాహకులు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, రేపు సాయంత్రం జరిగినటువంటి రంగానాడు మొత్తం బహిరంగ సభకి రంగా వర్ధన్ సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపించింది. కానీ మొత్తం నిర్వాహకులు అయితే మొత్తం అందరూ కూడా బీచ్లో నిర్వహించాలని, ఆ బీచ్లో భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని భావించారు. కానీ అందుకు పోలీసులు బీచ్ అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని పార్కు హోటల్ దగ్గర మార్చారు. నిన్న మొన్న కూడా పార్కు హోటల్ దగ్గర ఏర్పాటు చేసుకుని సన్నద్ధమయ్యారు. కానీ మళ్ళీ పార్కు హోటల్ దగ్గర కూడా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, విశాఖ నగరంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మళ్ళీ మనం ఉన్న ప్రాంతం ఇక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గరికి మార్చారు. ఈ ఇనార్బిట్ మాల్ ప్రాంతం మొత్తం కూడా పోర్టు అధీనంలో ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా అంటే ఎక్కువ మంది జన సమీకరణ కానీ చేసుకునే వీలు ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. ఇందులో భాగంగానే పోలీసులు అయితేనే మొత్తం కూడా రంగానాడుకు సంబంధించినట్టు నిర్వాహకులు అయితే అందరూ కూడా రావడం జరిగింది, ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు ఈ ప్రాంతం ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది. ఎందుకంటే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలొచ్చే అవకాశం ఉంది, వేలాది మంది తరలొచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కడ కూడా ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా వచ్చిన వాళ్ళు కూడా మొత్తం కూడా సాయంత్రం భారీ ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అటు హైవేకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు ఈ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రంగానాడుకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అయితే పూర్తిగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కనీసం 24 గంటల టైం కూడా లేదు. రేపు మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు కూడా వేదిక ఖరారు కాకపోవటం, వేదిక ఏర్పాటు చేయకపోవటం, మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేయటం, ఒకవైపు మరోవైపు రంగానాడుకు సంబంధించి ఆ పోస్టర్లు కానీ అన్నీ కూడా బీచ్లో జరుగుతున్నట్టు కానీ ఇప్పటివరకు కూడా పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పలానంగా గత 3 రోజులుగా 3 ప్లేసులు మార్చడం వల్ల వీళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనివార్య కారణం వల్ల పోలీసులు శాంతి భద్రతలు కానీ లేకపోతే ట్రాఫిక్ సమస్యలు కానీ అనేక కారణాల దృష్ట్యా ఈ ప్లేసులు మార్చడం జరిగింది, ఈ వేదికలు మార్చడం జరుగుతుందని చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికైతే మరి ఈ వేదికను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ తరలించేందుకు రంగా అభిమానులు అందరూ కూడా మొత్తం సిద్ధం అవుతున్నారు. మరి ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. రంగానాడుకు సంబంధించినటువంటి అభిమానులు కానీ లేకపోతే నిర్వాహకులు కూడా మొత్తం కూడా ఎక్కడ ప్లేసు ఏర్పాటు చేస్తారో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఈ వేదిక దగ్గర ఆ వేదిక ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ మొత్తం అందరూ కూడా సమాచారం ఇచ్చుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చి విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ఆ రంగ అభిమానులు భారీ ఎత్తుగా తరలొచ్చే వేల సంఖ్యలో తరలొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా వేదిక ఖరారు కాపాడడం పట్ల మాత్రం అంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.